Watch full episodes on Jio Hotstar. అయితే పిల్లలు, ఇది ఎక్స్ట్రీమ్ సిటీ యొక్క డేంజరస్ మార్కెట్. ఇది దొంగల బోట్ మార్కెట్. ఇక్కడ ప్రతి నిమిషం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీ దగ్గరున్న సామాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రోబోట్స్ ని కూడా డిస్మాంటిల్ చేసి అమ్మేస్తారు. అయితే మీ సైకిల్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. చూసారా మీరు ఇక్కడ రోబోట్ ని ఎలా డిస్మాంటిల్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఇదే స్పెషాలిటీ. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి శివ. కానీ మీరు ఎందుకని ఇలా ముసుగు వేసుకున్నారు కింగ్ గోగు? నేను నా కింగ్డమ్ ని కింగ్ గా కాదు, ఒక మామూలు సిటిజన్ గా చూడాలనుకుంటున్నాను. నేను చాలా స్పెషల్ అయిన జెట్ బూట్స్ ని వెతుకుతున్నాను. రండి ఈ కొట్లు చెక్ చేసి చూద్దాము. ఒకవేళ నాకు ఇక్కడ జెట్ బూట్స్ దొరకచ్చు కదా. జెట్ బూట్సా? ఎక్స్ట్రీమ్ సిటీలో పెద్ద పెద్ద వెయిట్స్ ని లేపడానికి వీటిని యూజ్ చేస్తారని చెప్తున్నారు. అది కూడా ఎలాంటివంటే రోబోటిక్ మ్యామోత్ ఇంకా అలాంటివి. అది ఒకటి ఎదురుకుండా చూడండి. అక్కడ రోబోట్స్ కి మసాజ్ చేస్తారు. సరే వెళ్ళు శివ, నీ షూస్ ని నువ్వు వెతుక్కో. అప్పటిదాకా నేను వెళ్ళి మసాజ్ చేయించుకుంటాను. ఓహో, సరే మసాజ్ ని మొదలు పెట్టండి. అరే రే, మసాజ్ చేస్తున్నారు లేకపోతే మెడల్ తిప్పేస్తున్నారా? అరే నా తల, నన్ను ఏం చేయబోతున్నారు? నా బాడీని చెక్క పడేశారు. స్టాప్ శివ, నన్ను ఎవరైనా కాపాడండి. చూస్తుంటే ఇవాళ నా పని అయిపోయినట్టుంది. ఈ లోకం మొత్తంలోనూ ఈ ఒకే ఒక షూ మాత్రమే ఉంది. కానీ శివ, కానీ జెట్ బూట్స్ చాలా పాతగా ఉన్నాయి. ఎవరో నిన్ను ఫూల్ చేసినట్టున్నారు. ఇంకా నువ్వు, అరే నీకు అసలేమీ తెలియదు. కింగ్ గోగు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి ఈ యాంటిక్ జెట్ బూట్స్ ఎంత ఉపయోగపడతాయని. కింగ్ గోగు, కింగ్ గోగు. అరే, కింగ్ గోగు మసాజ్ పార్లర్ లో ఉన్నారు. ఆయనకి కాల్ చేయాలి. అరే చిపి, కింగ్ గోగు ఎక్కడున్నారో వెంటనే చెక్ చేయి. కానీ కింగ్ గోగుకి 2 సిగ్నల్స్ ఎందుకని వస్తున్నాయి? ఆ 2 సిగ్నల్స్ ఒకటికొకటి దూరంగా ఉంది. కింగ్ గోగుకి ఏదైనా సమస్య ఏర్పడి ఉంటుందా? ఈ దొంగ బోట్స్ ఆయన్ని డిస్మాంటిల్ చేసి ఎక్కడైనా అమ్మడానికి చూస్తున్నాయా? మనం ఎలాగైనా కింగ్ గోగుని కాపాడాలి. శివ, నువ్వు సరిగ్గా చెప్పావు. కింగ్ గోగోని 2 పార్ట్లుగా విడదీశారు. ఇంకొక చోటుకు వెళ్తే గోగు ఇంకొక చోటుకు వెళ్ళారు. అరే ఆది, యూడి, కింగ్ గోగు ప్రమాదంలో ఉంటే మీరు నవ్వుతున్నారా? కానీ మీరు చెప్పింది కరెక్టే. తప్పకుండా కింగ్ గోగుని ఎవరో 2 పార్ట్లుగా విడతీసి అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మనం వాళ్ళని కనిపెట్టాలి. పదండి ఫ్రెండ్స్. లొకేషన్ ట్రాక్. కింగ్ గోగో బాడీ అక్కడ వెళ్తుంది. అతని తల అతనితో లేదు. ఆగో, కింగ్ గోగు బాడీ తీసుకొని నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, కింగ్ గోగు బాడీని మరేదిగా మాకు తిరిగిచ్చాయి, లేదంటే. లేకపోతే ఏంటి చిన్న పిల్లడా, నేను ఇప్పుడే ఈ బాడీని దొంగ సామాన్ల మార్కెట్ లో కొన్నాను. అర్థమైందా? దీన్ని నేను నీకెందుకు ఇవ్వాలి? పక్కకెళ్ళు. ఎప్పుడు ఆలోచించలేదు కింగ్ గోగు దగ్గర మనం ఇలా దెబ్బలు తిని పడిపోతామని. అరే అరే, ఒకవేళ నేను దాన్ని కొట్టాను అంటే కింగ్ గోగు బాడీకే నష్టం ఏర్పడుతుంది. దీనికి బదులు ఎలాగైనా మాట్లాడి నేను అతన్ని ఒప్పించాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి అంకుల్, మీరే చెప్పండి కింగ్ గోగు బాడీ బదులుగా మీకేం కావాలో. నేను దాన్ని రోబోట్ని తీసుకుంటా. చిప్పినా? నాకు చాలా బాగా నచ్చింది. లేదు లేదు, చిప్పిని మేము ఇవ్వము. చిప్పి మా ఫ్రెండ్. అలాగైతే ఆ సైకిల్ నాకు ఇవ్వండి. కానీ ఓకే, కింగ్ గోగు కోసం మేము ఈ మాత్రం చేయకపోతే ఎలా? గోగో బాడీ దొరికింది. ఇప్పుడు మన తన బాడీని వెతకాలి.
లెట్స్ ట్రాక్ ద లొకేషన్. కింగ్ గోగు లొకేషన్ ఇదే కదా. ఆయన ఇక్కడే ఎక్కడైనా పక్కన ఉండాలి. శివ, అరే శివ, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. శివ, శివ. కింగ్ గోగు, ఆయన శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? అరే శివ, నేను ఇక్కడున్నాను, వెనకాల. అరే కింగ్ గోగు, ఇక్కడే ఉన్నారా? థ్యాంక్ గాడ్ మిమ్మల్ని చూసాము. మీరంతా ఎవరు? మీరు వేస్ట్ సామాన్ల దగ్గరకు వచ్చారేంటి? దొంగతనం చేయడానికి వచ్చారా? మేము ఇక్కడికి కింగ్ గోగు తలను తీసుకెళ్ళడానికి వచ్చాం. కింగ్ గోగు, అలాగా? సరే, ఈ తలకి బదులుగా నాకేదైనా లాభం వచ్చేది కావాలి. అది 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 ఊరికి ఆటకైతనంగా చెప్పాడు. ఇక్కడ ఒక కింగ్ మాత్రమే ఉన్నారు. నేనే అసలైన కింగ్ని. అరే, తనేమి కింగ్ కాదులే, ఇది ఒక డూప్లికేట్ కాపీ అంతే. ఇంకా బ్రెయిన్ సర్క్యూట్ కాస్త క్రాక్ అయిపోయింది అనుకుంటాను, అంతే. జాగ్రత్త, నీకు ఎంత ధైర్యం? నన్ను వేస్ట్ అంటున్నావు? నీకు ఎంత ధైర్యం? అరే కింగ్ గోగు, కాసేపు ప్రశాంతంగా ఉండండి. డీల్ పక్కా. ఈ యూస్లెస్ తలకు బదులుగా మీకేం కావాలి? ఏదైనా చిన్నదా పెద్దదా? సరే, ఓకే, నువ్వు నీ వాచ్ నీవు. ఇదిగో. కింగ్ గోగు, అరే నోరు మూసుకో శివ. ఇంతసేపు నన్ను వీడు చీప్ గా డూప్లికేట్, ఇంకా ఎందుకు పనికిరానివ్వడం చెప్పావు? కింగ్ గోగు ఎవరికి దేనికి భయపడ్డు. కింగ్ గోగు, ఇది కింగ్ గోగో తలేనా? అలాగైతే ఇది చాలా కాస్ట్లీ తలకాయ. మంచిదయ్యింది, నా చోటికే వచ్చి దొంగతనం చేసింది కాకుండా అబద్ధం వేరే చెప్తున్నారా? అది ఇదిగో. వద్దు, నన్ను వెళ్ళనివ్వు. సైక్లోన్ తిరిగి వచ్చేసాయి. చీటింగ్, నాతో చీటింగ్ చేశారు. శివ, వాడు పూర్తి సైకిల్ ని తినేశాడు. ఏ పర్వాలేదు, నువ్వు చిన్న పిల్లవాడి, అస్సలు బుద్ధి లేని వాళ్ళ ఉన్నావు. ఇనప కింగు, చిన్న పిల్లడని మాత్రం చెప్పకండి. శివ, నా పేరు శివ. నేను కాదు, మీకు గుణపాఠం నేర్పించడానికి నా జెట్ బూట్సే సరిపోతాయి. ఇక మీకు ధైర్యం ఉంటే వీటిపై నించొని చూపించండి.
నేను ఇప్పుడు వెంటనే కింగ్ గోగో బాడీని తీసుకొస్తాను. ఫైనల్ గా నా తలని తన స్థానం దొరికేసింది. పాత కింగ్ గోగోలా ఉండి చాలా బాగుంది. ఈ పాత వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇప్పుడిది తన వస్తువు కాదు. ఏంటి పాత సామాన్ల కింగ్, ఎలా ఉన్నారు? నా బాడీ పార్ట్స్ ని తిరిగి తీసుకురా. ఇక ఈయన కింగ్ కాదు, పాత సామాన్ల కింద వస్తారు. చిన్న పాత సామాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.